అదే నమస్కారం. ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అది నిద్దాం అనిపించిందండి. అప్పుడు కనపడిందండి త్రిష సుడి మామూలుగా తిరగల. ఎందుకంటే లారెన్స్ వచ్చేసి తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయాలి. ఎందుకంటే మన ఈయనున్నాడు కదా, ఎవరు విజయ్ ముఖ్యమంత్రి, ఆల్రెడీ పెరంబూరు నుంచి గెలిచినాడు, ఇక్కడి నుంచి గెలిచాడు. బట్ ఒకటి రాజీనామా చేశాడు. ఇక ఇక్కడ త్రిషాను పెడుతున్నారన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెడుతున్నారన్నారు. లేదు లారెన్స్ టికెట్ ఇచ్చారు అన్నారు. ఇప్పుడు లారెన్స్ క్లారిటీ ఇచ్చాడు, నేను అక్కడి నుంచి పోటీ చేయట్లేదు అన్నాడు. అండ్ రాజకీయాలకు వస్తారంటే వస్తాను రాను అన్నది దైవేచ్ఛ, బట్ ఇప్పుడైతే నేను చెప్పలేను, మీరు కూడా అనుకోవద్దు అన్నాడు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మేబీ అన్నామలైతో కలిసి రావచ్చు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై ఉన్నాడు కదా, ఆ అన్నామలై జాతీయవాదంతో ముందుకు వెళ్తూ పిల్లలకు చదువు అండ్ భారతదేశానికి ఏది ముఖ్యమో అన్నది మీద మెన్షన్ చేస్తూ వీ ద లీడర్స్ అన్నట్టుగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి ముందుకు వెళ్తున్నాడు. మ్యాక్సిమం ఈసారి తమిళనాడులో ఈ విజయ్ పార్టీ టీవీకే వర్సెస్ అన్నామలై ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఈ మూమెంట్లో తెలియగల వాళ్ళు అన్నప్పుడు ఇదే అదే అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించి అడిగేటం బెటర్. అలా లారెన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక విజయ్కి సంబంధించి నేను గతంలో చాలా అనుకున్నాలే కానీ, బట్ పర్లేదు కాదు, గుడ్, బాగానే ముందుకు వెళ్తా ఉన్నాడు పరిపాలన విషయంలో. నేను చాలా వీడియోలు కూడా చేసి పెట్టాను, నేను అప్లోడ్ చేయకుండా ఆపే ఎందుకో కానీ చూద్దామని. గుడ్, అప్లోడ్ చేయడం మంచిదే అండి. సో హ్యాపీగా ఉంది, అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు త్రిషకు సంబంధించి మొన్న బర్త్డే అప్పుడు కూడా త్రిష అతను విడిపోయారు అని అనుకున్నాం. నా సార్ కాసేపుకి మళ్ళా ఇచ్చింది. మీలో కొంతమంది అన్నారు అది ఓల్డ్ పిక్ అని. ఓల్డ్ పిక్ కాదండి, రీసెంట్గానే iPhone 17 Pro సమేత రిలీజ్ అయిందంట కదా, ఆ పక్కన ఫోటో ఉంది, అది లేటెస్ట్ వర్షన్, అది అంటే రీసెంట్ ఫోటో. తర్వాత వాళ్ళు నైట్ టైం చేసుకున్నది అది, సో లేటెస్ట్. అండ్ అది పాత అని చెప్పేసి ఎవరేం మాట్లాడలా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఓవరాల్గా ఈరోజు త్రిష వచ్చే స్టిల్ విజయ్తోనే ఉంది. అండ్ విజయ్ సంగీతం విడాకుల కేసు అనేది ఏదైతుందో నెక్స్ట్ మంత్ కోర్టులో హీరింగ్ ఉంది, అప్పుడు తెలిసిద్ది. మెయిన్ వైల్ ఈ తిరుచి ఈస్ట్ సంబంధించి ఎవరి పేరు వినిపించలా, ఒక్క త్రిష పేరు వినిపిస్తుంది. మరి త్రిష జాక్ పట్టు కొట్టినట్టేనా, సుడి తిరిగినట్టేనా, దట్స్ వెయిట్ అండ్ సీ. మొన్న మధ్య కడాయకులనే ఏదో ఊరు సమ్ కార్పొరేషనో మున్సిపాలిటీనో అక్కడ ఏం చేశారంటే ఆ మున్సిపాలిటీ ఆఫీస్లో ఆ సమావేశ మందిరంలో జయలలిత ఫోటో పెట్టమని అన్నా డిఎంకే వాళ్ళు, ఎంజిఆర్ ఫోటో పెట్టమని అన్నా డిఎంకే వాళ్ళు, కరుణానిధి ఫోటో పెట్టాలని, స్టాలిన్ ఫోటో పెట్టాలని డిఎంకే వాళ్ళు. దెన్ ఒక ఆయన లేచేసి త్రిష ఫోటో కూడా పెట్టాల్సిందే అన్నాడు. త్రిషకి ఇంకే సంబంధం రా బాబు అన్నప్పుడు, లేదు త్రిష లేకపోతే విజయ్ అసలు గెలిచేవాడు కాదు, త్రిష ఉండబట్టే ఈ విజయ్ వచ్చేసి సీఎం అయ్యాడు, ఐఎమ్ షూర్ త్రిష త్వరలో డిప్యూటీ సీఎం అయితే ఆమెకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందని అన్నాడు. దాది కొంత కామెడీగా ఉన్నట్టుకున్నా రేపటి రోజు తిరుచి ఈస్ట్ త్రిష కనుక పోటీ చేస్తే ఈజీగా గెలిచింది, ఇక ఆమె డిప్యూటీ సీఎం అని కూడా అంటున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఆ అదృష్టం ఎలా ఉందో లెట్స్ వెయిట్ అండ్ సీ.